హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి, ఇప్పుడు టైం వచ్చి 6:30 అలా అవుతుందండి. ఇది ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్. ఇక్కడైతే నేను ఎగ్స్ ఫ్రై చేస్తున్నానండి. ఎగ్ కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎగ్ పులుసు పెడుతున్నాను ఈరోజు నేను, రసం పెట్టుకోకుండా. ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి చూడండి. అలాగే ఇక్కడ పక్కన రైస్ పెట్టానండి. రైస్ నానపెట్టాను, ఇంకా ఉడికించలేదు. ఇక్కడైతే గిన్నెల స్టాండ్లో గిన్నెలు సర్దేశానండి. గిన్నెల స్టాండ్లో గిన్నెలు పెట్టానండి, సర్దేశాను. ఇవన్నీ కూడా చాలా ఉండేవి తినండి. తర్వాత ఇగోండి, ఇక్కడ ఇడ్లీ రుబ్బు నానబెట్టాను. ఆ ఇడ్లీ పప్పు నానవేసాను, రుబ్బు కూడా కలిపేశానండి. ఇవి చూపించడానికైతే నాకు వీలు కాలేదనమాట. ఈరోజు పనులు చాలా లేట్ అయిపోయి త్వరగా చేస్తున్నాను, ఎందుకంటే మా అన్నయ్య వచ్చారనమాట. అందుకని కొంచెం లేట్ అయింది. పనులు స్టార్ట్ చేసేసరికి 6 అలా అయిపోయిందండి. సో ఇప్పుడైతే నేనైతే రైస్ నానబెట్టి అలాగే గిన్నెల స్టాండ్లో గిన్నెలన్నీ సర్ది రుబ్బు కలిపానండి. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసుకోవాలంటే అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి చూడండి ఎగ్స్. అలాగే ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాము ఎగ్ కర్రీలో. ఎగ్ కర్రీ మీ అందరికీ తెలుసు, కాకపోతే నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక చూపిస్తాను, బాగా ఫ్రై చేసుకోవాలి ఇది. ఇదిగోండి, ఇప్పుడు టమాటా కూడా వేసాను, దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా అయిపోయిన తర్వాత కారం వేసుకుందాం. కారం చూపిస్తాను ఎంత వేసుకుంటాను. ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. ఆపకు. ఇదిగోండి, కారం వేసుకుందాం. మా అబ్బాయి కోసం అని తక్కువగా వేసుకుంటున్నాను. ఈ కారంలోనే పసుపు ఉంటుందండి, ఇంక నేను పసుపు అయితే వేసుకోవట్లేదు. ఇదిగోండి, ఈ కారం ఇలా వేసుకున్నాను చూడండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదండి. ఎగ్ పులుసులా పెడుతున్నాను, మరి పులుసు కాదు, అదే మరి దగ్గరగా కాకుండా పెడతానండి, మీకు చూపిస్తాను. ఇలా కలుపుకోవాలి. ఈ కారం కూడా కొంచెం అలాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటే లైట్గా సరిపోద్ది. తర్వాత ఇదిగోండి, పల్లీలు కూడా రెడీ చేస్తాము. ఇదిగోండి, పల్లీలు ఇవి ఇప్పుడు చట్నీ చేయాలి ఈ పల్లీలతోని. ఇదిగోండి, చూపిస్తాను చూడండి. ఇదిగో కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి, ఇంత సైజు సరిపోద్ది. నేను 8 ఎగ్స్ వేసుకున్నానండి. మా ఇంట్లో ఉన్నది ముగ్గురమే కావచ్చు, బట్ రేపు మార్నింగ్ కొంచెం పని ఉందని చెప్పి ఇంకా ఇప్పటికీ మార్నింగ్ రేపటికి కూడా ఇంకా ఇదే కర్రీ యూజ్ చేయాలి. రేపు మధ్యాహ్నానికి కూడా కొంచెం పని ఉందన్నమాట రేపు, అందుకని చెప్పి ఇప్పుడే చేసేస్తున్నాను. ఇలా పులుసులా తీసుకోవాలండి లైట్గా, ఈ లోపు అది వేగుతూ ఉంటుంది. ఇటువైపు రైస్ పెట్టానండి, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, పులుసు వేసేసుకున్నాను. చింతపండు పులుసు వేస్తానండి, లైట్గా వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి కొంచెం ఉడకాలి. ఈ టైంలో కొత్తిమీర వేసుకుందాం కొంచెం. చూసారా, నేను గరం మసాలా పొడి కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర ధనియా పౌడర్ కానీ ఏది యాడ్ చేయలేదండి.
జస్ట్ కారం, ఉప్పు, టమాటోస్, ఆనియన్స్ మాత్రమే వేసాను. పసుపు ఆల్రెడీ మాకు కారంలో ఉంటుంది కాబట్టి నేను ఇంకా అది యాడ్ చేయలేదు. ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. దగ్గరికి అయ్యాక అప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ పల్లీ చట్నీ చేద్దాం ఈలోపు. చూడండి సింక్లో ఎన్ని గిన్నెలు వేసాను. ఇప్పుడు వండినవి అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. టైం వచ్చి 8:15 అయిపోతుంది. ఇంకా పనులు అయితే ఏమీ తేలలేదు అసలు. ఇదిగోండి ఇక్కడ పల్లీ చట్నీ చేద్దాము. పచ్చిమిర్చి నేను ఇలాగే వేపుకోకుండా వేసుకుంటున్నానండి. 5 వేసుకుంటున్నాను. ఎందుకంటే పల్లీలకు కారం సరిపోకపోతే వేసుకుందాం మళ్ళీ. తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాం, చూపిస్తాను ఆగండి. కొంచెం ఒకసారి ఇదిగోండి జీలకర్ర అలాగే పల్లీలు, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను కదా. ఇప్పుడు వచ్చి వెల్లుల్లిపాయ వేసుకుంటున్నానండి. ఒక పక్క రైస్ ఉడుకుతుంది, చూద్దాము. ఈలోపు రైస్ కూడా చూస్తే ఇదిగోండి ఈ సైజ్ చింతపండు వేసుకుంటున్నాను. ఎక్కువ పులుపు అయిపోద్ది కదా. ఇదిగోండి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడే పెట్టుకుంటాను సాల్ట్ అందుబాటులో. సో కొంచెం వాటర్ వేసుకొని చేద్దాం. ఇప్పుడు రైస్ అయిపోయిందండి, దించేసాను ఆల్రెడీ. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది మిక్సీ చేద్దాము. చూడండి మిక్సీ చేస్తాను. ఇదిగోండి మిక్సీ వేసుకుందాము. ఇందాక కొంచెం ఆన్ అవ్వలేదు. ఇదిగోండి ఇలాగా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మాకు ఇలా ఉండటం ఇష్టం అండి. మరి తిక్కుగా ఉంటే ఇష్టం ఉండదు. అందుకని చెప్పి కొంచెం పలచగానే చేశాను. పల్లీ చట్నీ రెడీ అయింది, ఆ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ ఒకటే ఉంది. కర్రీ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఇది ఇందాకలా షెల్ఫ్లో పెడితే అప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి కర్రీ అవుతుంది. ఇదిగోండి ఇంక ఇది కూడా ఆపేస్తాను, అయిపోయినట్టే. ఎందుకంటే ఇది కలుపుకోవడానికి ఉండాలండి. ఇంకా రసం చేయలేదు. మనం ఇలా పులుపు వేసుకొని ఇంత దగ్గరగా వచ్చినట్టు వండుకుంటే ఇంకో 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్ది. అలా చేసుకుంటే మనకి ఇంకా రసం అవసరం లేదండి. ఇలా కలుపుకొని తినేవచ్చు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్స్ ఇంకా ఆపేస్తాను. ఎందుకంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే కలుపుకోవడానికి చెప్పాను కదండి, రసం అవసరం లేదని. ఇలా సరిపోతుంది అనమాట. ఇందులో ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. నేను జీలకర్ర పొడి, ధనియా పొడి ఏమి కూడా యాడ్ చేయలేదండి. గరం మసాలా పొడి కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు. మన పాతకాలంలో విలేజెస్లో మరి ఇలాగే కదండి, రియల్ ఎగ్ కర్రీ ఇలాగే కదా చేసుకునేవారు. ఉప్పు, కారం, ఆనియన్స్, టమాటోస్, చింతపండు ఇవే కదండి అప్పట్లో ఉండేవి. అప్పట్లో జీలకర్ర, ధనియా పౌడరు వాళ్ళకేం తెలుసు అంతగా. కొంతమంది తెలిసే ఉంటాయి, కొంతమంది తెలియదు కదండి. మేము చిన్నప్పుడైతే మా అమ్మ ఇలాగే చేసేది. చాలా టేస్ట్గా ఉండేది. మా అమ్మ అంటే ఇప్పుడు హెల్త్ బాగోక వంటలు చేయలేదు, కానీ మామూలుగా అయితే చేసేది. మా వదిన వాళ్ళు చేస్తున్నారు కానీ అప్పుడైతే మా అమ్మగారు చేసేవారండి, బాగా చేసేవారు. అయితే యాక్చువల్లీ పనులు చాలా లేట్ అయిపోయాయండి ఈరోజు. ఎందుకంటే మా అన్నయ్య పండగకి చెప్పడానికి, సంక్రాంతి పండుగ పిలవటానికి అన్నట్టు మా ఇంటికి వచ్చారు. అయితే చాలాసేపు ఉన్నారనమాట. ఇంకా అన్నయ్యతో మాట్లాడుతూ ఏం పని చేస్తామని చెప్పి ఇంకా పనులు లేట్గా మొదలుపెట్టా అన్నయ్య వెళ్ళిపోయాక. సో ఈ కర్రీ అయితే క్లోజ్ చేద్దాం. ఆపేసానండి కర్రీ. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోముకోవాలి. తోముకునేకి మళ్ళీ చూపిస్తాను మీకు. టైం వచ్చి 8:30. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా తోమేసి స్టాండ్లో సర్దేశానండి. ఇక్కడ ఈ స్టాండ్లోనైతే సర్దాను. ఇదిగోండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. టైం వచ్చి చాలా అయిపోయిందండి. ఇంకా 8:45 అయిపోతుంది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా డిన్నర్ చేయాలి. మా అబ్బాయికి యాక్చువల్లీ 7కి అలాగే 6:30కి హాస్టల్లో పెట్టేస్తారు. ఈరోజు పనులు చేయడమే లేట్ అయిపోయింది కదా. ఇంకా అందుకని చెప్పి
డిన్నర్ కూడా చాలా లేట్ అయిపోయింది. బుజ్జి కూడా వెళ్ళిపోవాలి కదా! చాలా టైం అయింది ఈరోజు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.